రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలను సాధించిన అల్వాల్లోని శ్రీ అభ్యాస జూనియర్ కళాశాల విద్యార్థులకు మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మెడల్స్, మెమోంటో, సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాజరై స్టేట్ 2, 3 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్, మెడల్, మెమోంటోలు అందజేసి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ స్థాపించి 30 సంవత్సరాలు అవుతున్నందువల్ల ఈ సంవత్సరం నుంచి ఎక్సలెన్స్ అవార్డులను అందజేస్తున్నామని, ముఖ్యంగా పేద విద్యార్థులకు, తల్లిదండ్రులు లేని పిల్లలకు, ముఖ్యంగా ఆడపిల్లలకు వారు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు ఉచితంగా విద్యను అందిస్తామని తెలిపారు. గత ఏడాది నూతనంగా ఏర్పడిన అభ్యాస కాలేజ్ విద్యార్థులు 30 మంది స్టేట్ 10 లోపు ర్యాంకులు సాధించడం గొప్ప విషయమని, వచ్చే సంవత్సరం స్టేట్ మొదటి ర్యాంక్ సాధించాలని అన్నారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యానికి, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ విశాల్, ప్రిన్సిపల్ మహేందర్ గౌడ్, పూర్ణగౌడ్, స్వామిగౌడ్, వినీత్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తోట లక్ష్మీకాంతం రెడ్డి, నిమ్మ అశోక్ రెడ్డి, బబిత, నాగేశ్వరరావు, బలవంత్ రెడ్డి, రాజసింహారెడ్డి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Please welcome sir. नमोस्तुते दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्गीतिका from MPC along with your parents. Please come. Young Geetika, daughter of M. Satya. Give a big round of applause, students. Daughter of Rufus. Rachel. Big round of applause, students. Next, Zarina Begum, daughter of MD Akbar. Please be seated. Student also, please. Next, Kunal Lakshmi, daughter of Krishna Naik, daughter of K. Srinivasa Mitra. ఏదైతే సర్వీస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిండ్రో 3000 బోర్లు, ఒక వాటర్ మెన్ ఆయనకు అవార్డు రావడం, మంచినీళ్ళ సమస్య జిల్లాలోనే కాదు స్టేట్లో ఎక్కడ అవసరం ఉండి ఆయన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రాంతం వాళ్ళ, ఆ ప్రాంతం వాళ్ళ అని చూడకుండా సర్వీస్ ఏదైతే మొదలు పెట్టిండ్రో 30 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం. ఈ సంవత్సరం నుంచి చదువులో కూడా ఎవరైతే బీద అట్టడుగు వర్గాలలో ఉన్న పిల్లలు కోసం చదువు కోసం కూడా ఎక్సలెన్సీ అవార్డు అనేది ఒకటి స్టార్ట్ చేసుకుందాం మనం ఎంఎస్ఎస్ తరఫున. దీనికి కూడా పరిమితులు లేవు, జిల్లా అని పరిమితి లేదు, రాష్ట్రం అని పరిమితి లేదు. ఎక్కడైనా సరే పేద విద్యార్థులు, చదువులకు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఎవరున్నా సరే ముందుకు వస్తే వాళ్ళకు మీరు చదువు ఒక్కటే చదవండి, మిగతాది మైనంపల్లి చూసుకుంటాడు అనే భరోసా ఇచ్చే విధంగా ఇలా అవకాశాలు ఎన్నో వస్తాయి. చదువు అనేది ప్రతి ఇంటికి అవసరం. బేసిక్ ఇంతకుముందు 10th చూసేవాళ్ళు, ఇవాళ 10th పనిచేయదు. ఇంటర్మీడియట్ కూడా కాదు, డిగ్రీ కావాల్సిందే. ముఖ్యంగా అమ్మాయిలను ఆయన ప్రోత్సహించే అవసరం ఉన్నది, అవకాశం ఉన్నది. ఆయనకు అమ్మాయిలంటే ఒక పక్షం. కాబట్టి ఆడపిల్లలు చదువుకునే స్తోమత లేకుండా, తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరున్నా సరే ఆయనకు ఒక్కసారి చెప్తే వాళ్ళు ఎంత వరకు చదువుకున్నా సరే ఎంఎస్ఎస్ ముంగటి ఉంటుంది అని చెప్పి ఈ సభాముఖంగా ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. పిల్లలు అల్వాల్ నుంచి ఇలా 30 మంది పిల్లలు స్టేట్ 10వ ర్యాంక్ లోపల వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక చిన్న కాలేజ్ నుంచి
ఒక పేరు ప్రఖ్యాతులు లేకుండా, ఒక బ్రాండెడ్ లేకుండా, ఒక చిన్న కాలేజ్ నుంచి ఇంత మంచి ఫలితాలు ఇచ్చినటువంటి మేనేజ్మెంట్కి, టీచింగ్ స్టాఫ్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి అందరికీ కూడా ఎంఎస్ఎస్ తరఫున మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు అండి. పిల్లలు వచ్చే సంవత్సరం ఇంకా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాలని మైనంపల్లి హనుమంతరావు గారి తరఫున ఎంఎస్ఎస్ తరఫున మీ అందరికీ కూడా కోరుకుంటున్నాం. మేనేజ్మెంట్ థ్యాంక్స్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. 2025-26 విద్యా సంవత్సరానికి గాను మా శ్రేయాభ్యాస జూనియర్ కళాశాలలో రాష్ట్ర స్థాయిలో ఉన్నత ర్యాంకులు సాధించినటువంటి మా విద్యార్థులను అభినందించడానికి ఎంఎస్ఎస్లో మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చినటువంటి మైనంపల్లి హనుమంతరావు గారికి అండ్ వాళ్ళ టీం అందరికీ కూడా ధన్యవాదాలు. ఎస్పెషల్గా మా వెల్విషర్, మా సపోర్టర్, మా పెద్దన్న ప్రాంతన్నకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా మేనేజ్మెంట్ తరఫు నుంచి. సో మేమేంటంటే కార్పొరేటివ్ కళాశాలకు ధీటుగా పూర్తిగా విద్యార్థులకు ఎలాంటి ప్రెషర్ లేకుండా మంచి నాణ్యమైన విద్యను అందించి వాళ్ళను ఉన్నత ఫలితాలను సాధించేలా మేము కృషి చేయడం అనేటటువంటి జరిగింది. సో మా విద్యార్థులు అందరూ కూడా కష్టపడి మంచి స్టేట్ ర్యాంకులు తీసుకొచ్చారు. స్టేట్ సెకండ్ ర్యాంక్ 470కి 468, 470, 467 అట్లా మంచి ర్యాంకులు రాష్ట్ర స్థాయిలో మొత్తం సెకండ్ ర్యాంకులో కళాశాల సాధించడం అనేటువంటి జరిగింది. చాలా దానికి మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము, సంతోషం వ్యక్తం చేస్తున్నాము. దాంతోపాటు మేము ఈ సందర్భంగా పేద మధ్యతరగతి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నాణ్యమైన విద్యను అందించాలనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో మేము ఈ కళాశాల నెలకొల్పడం జరిగింది. దానిలో భాగంగానే మేము కష్టపడి పిల్లలందరూ కూడా ఒక మంచి నాణ్యవంతమైనటువంటి విద్యను అందించడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.